సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు కేబినెట్ మీటింగ్ జరిగితే లేదు, చిన్న లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు. తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్ జరగలేదు అన్నాకి ఏదో చేస్తే చెప్తారో సీరియస్ గా ఉండమని, ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్. ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంత ఎక్కలేదు, ఒకరిని వచ్చి కొంత ఎక్కలేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు. ఆరోపణలు అయితే, దోపిడీలు అయితే, భూకబ్దాలు అయితే మరి అడగా ఎక్కలేదు. అవకాశం వరకు దోచుకు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తాం అంతే, పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, అంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి సామాన్యుడి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి, లేకపోతే ఒక వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో చేయాలా, లేకపోతే కార్యాలయం చేయాలా అని బిజినెస్ రూల్స్ ఉంటాయి. నేను మధ్య చూస్తున్నాను ఒక రెండు ఇష్యూల్లో. మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేయడం నాన్సెన్స్. ఎవరు ఎంక్వైరీ చేయాలి? ప్రభుత్వం సంబంధించిన అంశం అయితే, అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి. లేదు సెక్రటరీ స్థాయిలో జరిగితే, కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు, అంటే చెవులో పువ్వు పెడతారు. సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను లేదు. సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ నాన్సెన్స్. జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేస్తాను, ఆయన సంతకం పెడితే ఆయన ఎంక్వైరీ చేస్తాను. ఏ ఒక్కరి మీద ఈ 14 నెలల కాలంలో ఈ వచ్చిన ఆరోపణలు ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా చెప్పండి. ఎవరిని మీద పెడదామని, ఎవరు ఇంకా దోచు తినేద్దామని సిగ్గు అనిపించట్లేదు, మీకు బాధ అనిపించట్లేదు. ఈ కార్యక్రమాలు ఇంకా పేదవాళ్ళ గురించి చెప్తే గొప్ప చెప్తారు. నిన్న మొన్న బతుకులో చూస్తున్నాం, ఎక్కడెక్కడే ఈ ధర్నాలు, ఎక్కడెక్కడే రిప్రజెంటేషన్, ఎవరు వికలాంగులు పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి ఇచ్చిన డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అర్హులు లేని తీస్తే అర్హులు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. నిన్న వచ్చి నోటీసులు ఇచ్చారు. ఏమి ఇచ్చారు నోటీసులు? నేను రద్దు చేస్తాను ఇచ్చారు. ఇగో నీ ఎంక్వైరీకి ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా. ఇగో నీ తాలూకా చేస్తాము, ఇంత వచ్చింది, నువ్వు వెరిఫై చేసుకొని నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై చేసుకుని పెడితే నీకు ఉంటుంది, లేకపోతే లేదు. స్టేటేనే అర్హులైన వాళ్ళని, బతుకు తీయడానికి బతుకుతున్న వాళ్ళని ఈ రకంగా వికలాంగుల్ని తీయడం ఇది భాగంగా వాళ్ళు బతికెలా బతుకుతారు, ఏ రకంగా జీవన గడుస్తుంది. అంత దుర్మార్గమైనది, అంత మానవత్వం ఉందా? చూస్తున్నాం మనం. నిన్న మొన్న పత్రికలో ఫోటోలు చూస్తాం. మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి చూపెట్టారు, ఒకళ్ళు అలా చూపెట్టారు, ఒకళ్ళు చూపెట్టారు. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకుని, ఆ సమయాన్ని తీసుకుని, ఆ జిల్లాలో ఎవరైతే అర్హులైన వారు ఈ రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పడం కోరుదామని ఒక ఆలోచనని మా బుర్రలోకి వచ్చింది. వాళ్ళ తరపుని కార్యక్రమం చేద్దాం. ముందు కలెక్టర్ గారిని ఈ త్వరలోనే వాళ్ళు ఇచ్చే సమయం లోపల తిని కానీ వాళ్ళు రెటిఫై చేయకపోతే 30 తర్వాత ఈ కార్యక్రమం చేస్తాం. పార్టీ తరఫు ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అంశం, మన ప్రాంతానికి సంబంధించిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాని మీద నిన్న మా పార్టీ నిర్ణయించిన ప్రకారం డిఎంసీ సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమని చెప్పాం. మా కార్పొరేట్ అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం. గత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అట్టాసంగా ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మేము ఉన్నంత వరకు జరగదు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణ్ మా బిజినెస్ మరి నేటి రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్
ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబ నాయకులు, చెప్పండి డిప్యూటీ సీఎం గారు. రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలి, లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో కానండి దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా నినాదం, మా పార్టీ తాలూకా సిద్ధాంతం. ప్రధానమంత్రి గారు వచ్చి మనం వస్తే గిన్నీస్ బుక్ గురించి ఆలోచించారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించలే. యోగాడికి వచ్చిందండి. అడగవలసిన బాధ్యత లేదండి ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఉప ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఆ వేదిక ఉన్న మంత్రికి. ఒకరు పొగుడుకోవడానికి, ఒకరు చేసుకోవడానికి, ఇచ్చేయడానికి ఈ ప్రాంతానికి రావడం. దానికి వచ్చి మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డమా ఏంటిది? అందుకే మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి నిర్ణయించాం. వచ్చిన సంఘాలన్నింటినీ కూడా అందరికీ కూడా పిలిపిస్తున్నాం. మేధావులకి ల్యాండ్ పరిరక్షణ కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. పెద్ద మనసు అందరూ కూడా కలుద్దాం. మాకేం బ్యాచాలా లేవు. ఏదో మేమే లీడ్ చేయాలనే ఆలోచన మాకు కాదు. ఎవరు చేసినా ముందుంటాం, ఎవరు చేసినా మీతో ఉంటాం. లేదంటే మేమే దాన్ని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. దయచేసి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. దాన్ని కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, అన్ని అసోసియేషన్ మేధావులు అందరినీ కూడా ఇన్వాల్వ్ కోరుకుంటున్నాం. మీ ద్వారా తేదీని కూడా ప్రకటిస్తాం. అక్కడ నుంచి అది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వికలాంగుల తాలూకా ఏదైతే మా తాలూకా జీవనాధారం వాళ్ళకి బతుకు జీవడానికి పెన్షన్ బతుకుతున్న ఆ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఉసురు పోసుకోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ భగవంతుడు అంగవైకల్యం అది ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళని భగవంతుడు తెలుసు చూశాడో దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.